friends, good morning. Welcome back to my channel Kiranmai Creations and this is Dr. Kiranmai. సో ఈ రోజు నేను మీ అందరితో PCOD డైట్ ప్లాన్ అనేది షేర్ చేయాలనుకుంటున్నానండి. అండ్ లాస్ట్ వీక్ నేను PCOD గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ ఆ PCOD ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఆ సిమ్టమ్స్ ఏంటి, అండ్ ఆల్సో డైట్ టిప్స్ కూడా కొన్ని షేర్ చేశాను అనమాట. సో ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. అండ్ ఆ వీడియో లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఐ బటన్లో ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాతే ఈ డైట్ ప్లాన్ వీడియో చూడండి, సో దట్ మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది అండ్ డైట్ని కూడా చాలా చక్కగా ఫాలో అవుతారనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ PCOD ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గత 10 సంవత్సరాలుగా అమ్మాయిల్లో ఈ PCOD సమస్య అనేది చాలా ఎక్కువైపోయిందనమాట. లైక్ ఫర్ ఎవ్రీ 5 గర్ల్స్లో అట్లీస్ట్ 1 గర్ల్కి ఈ PCOD అనేది ఖచ్చితంగా ఉందన్నమాట. సో ఎవరైనా ఈ వీడియోని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఒక 10 మందికి షేర్ చేయండి. అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఈ డైట్ ప్లాన్ అనేది ఫాలో చేయడం వల్ల ఆ PCOD సమస్యను కొంచెం నేచురల్గా మనం ట్రీట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ అంటే మెడిసిన్స్ కూడా వాడుతూ అండ్ ఈ డైట్ ప్లాన్ ఫాలో చేస్తే చాలా అమ్మాయిలకి ఈ PCOD అనేది మనము క్యూర్ చేయొచ్చు అని నా నమ్మకం అండి. సో అందువల్లనే మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, kindly share these videos to as many girls as possible. Okay, before we go into the topic, I have a small request. అదేంటంటే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో తీసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే PCOD అంటే ఏంటి అని తెలుసుకోవాలన్నమాట. సో PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అనొచ్చు ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అయినా అనొచ్చు, రెండు ఒకటేనండి. అండ్ ఈ PCOD అనేది మామూలుగా టీనేజ్ గర్ల్స్ అండ్ ఇన్ బిట్వీన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 16 to 25 ఇయర్స్ లోపల ఉన్న అమ్మాయిల్లో వస్తుందన్నమాట. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ బాడీస్లో లైక్ ఎక్కువగా మేల్ హార్మోన్స్ అనమాట, లైక్ ఆండ్రోజన్స్ ఎక్కువగా సెక్రీట్ అవుతాయి. అండ్ ఈస్ట్రోజన్ లైక్ ఫీమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ చాలా తక్కువగా సెక్రీట్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ ఆండ్రోజన్స్ అనేటివి ఎక్కువగా సెక్రీట్ అవుతాయో అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో మీరు అడగచ్చు వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ ఇన్సులిన్ అండ్ ఆ ఇన్సులిన్ ఫంక్షన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ఇన్సులిన్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ హార్మోన్ అండి, సెక్రీటెడ్ బై అవర్ ప్యాంక్రియాస్. అండ్ యాక్చువల్గా మనం రోజు తినే డైట్లో మోర్ దాన్ 50% మీరే చూడండి కార్బోహైడ్రేట్ డైటే ఉంటుంది. రిమైనింగ్ ఏంటంటే ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ అయితే తీసుకుంటాము. సో ఎప్పుడైతే మనము కార్బోహైడ్రేట్ తీసుకుంటామో ఇమ్మీడియట్గా అది బాడీలోకి వెళ్ళి డైజెస్ట్ అయిన తర్వాత ఇట్ బ్రేక్స్ డౌన్ ఇంటూ గ్లూకోజ్ మాలిక్యూల్స్. ఆ గ్లూకోజ్ అనేది బ్లడ్ నుంచి మన టిష్యూస్కి సెల్స్కి వెళ్ళి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్కి లైక్ బ్లడ్ నుంచి మన సెల్స్ టిష్యూస్లోకి వెళ్ళాలి అంటే మనకు ఇన్సులిన్ అనేది చాలా చాలా అవసరం. సో ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటామో అప్పుడు ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి సెక్రీట్ అవుతుందన్నమాట. సో ఇన్సులిన్ ఆల్వేస్ కంట్రోల్స్ అవర్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. సో ఇది నార్మల్గా హెల్తీ ఇండివిజువల్స్లో జరిగే ప్రాసెస్. బట్ ఇక్కడ PCODతో సఫర్ అవుతున్న వాళ్ళలో ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుందన్నమాట. అంటే ఏంటి, మనం తిన్న కార్బోహైడ్రేట్కి యూజువల్గా అయితే దానికి సరిపడా అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ అనేది సెక్రీట్ అయ్యి ఆ గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తుంది. బట్ PCODతో ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే మనం తిన్న కార్బోహైడ్రేట్కి సరిపడా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కూడా ఆ గ్లూకోజ్ అనేది టిష్యూస్లోకి సెల్స్లోకి అబ్జర్వ్ కాదనమాట. సో అప్పుడు ఏమవుతుంది, బాడీ ఏం చేస్తుంది, ఓకే గ్లూకోజ్ టిష్యూస్లోకి సెల్స్లోకి అబ్జర్వ్ కావటం లేదు కాబట్టి ప్యాంక్రియాస్కి సిగ్నల్ పంపించి ఇంకా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయమని చెప్తుంది. సో అలా చాలా లైక్ ఇన్సులిన్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో మన బాడీ ఏం చేస్తుంది, ఇట్ బికమ్స్ రెసిస్టెన్స్ టు ఇన్సులిన్. అంటే ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసినా కూడా గ్లూకోజ్ అనేది మన సెల్స్ టిష్యూస్లోకి అబ్జర్వ్ కాదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ ఉంటుందో అదంతా కూడా ఏమవుతుందంటే ఇట్ విల్ గెట్ డిపాజిటెడ్ యాజ్ ఫ్యాట్.
అందుకే ఎక్కువగా పీసీఓఎస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువగా అబ్డామినల్ ఫ్యాట్ ఉంటుంది, థై ఫ్యాట్ ఉంటుంది, కొంచెం ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్గా ఉంటారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్సులిన్ కూడా ఎక్కువ అవడం వల్ల ఈ ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఎక్కువైపోతుంది అండ్ హార్మోన్స్ ఇంకా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. సో పీసీఓడిలో ఈ ఇన్సులిన్ పాత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ది పీసీఓడి డైట్ ప్లాన్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది 3 థింగ్స్ ఏంటి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇన్సులిన్ని తగ్గించాలి. ఓకే, సెకండ్ థింగ్ ఏంటి, గ్లూకోజ్ని కంట్రోల్ చేయాలి. అండ్ థర్డ్ వన్ ఏంటి, ఫ్యాట్ డిపాజిషన్ని కూడా తగ్గించాలన్నమాట. సో ఈ 3 చేయాలి అంటే మన డైట్లో కొన్ని మార్పులు అయితే చేయాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన డైట్ అనేది ఎలా ఉండాలంటే మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి అండ్ హై అమౌంట్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. అండ్ మూడోది ఏంటంటే మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తీసుకోవాలి. సో ఇలా చెప్తే మీకు ఏం అర్థమైంది, ఏమీ అర్థం కాలేదు. సో మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అంటే ఏంటంటే లైక్ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్. బాగా గుర్తుపెట్టుకోండి, 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 60 kgs ఉన్నాను అనుకోండి. సో నాకెంత ప్రోటీన్ అవసరం అంటే 60 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మై బాడీ. సపోజ్ మీరు ఎవరైనా 70 kgs ఉన్నారనుకోండి, మీకు 70 grams ఆఫ్ ప్రోటీన్. సో అలా ప్రోటీన్ అనేది మన వెయిట్ని బట్టి ప్రోటీన్ని మనము ఎస్టిమేట్ చేసుకోవాలన్నమాట. అండ్ సో కమింగ్ టు ది ప్రోటీన్, యూజువల్గా మనకు డైటీషియన్స్ కానీ డాక్టర్స్ కానీ నాలాంటి న్యూట్రిషనిస్ట్ కానీ ఏమని చెప్తారు, మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోండి అని చెప్తారు. సో మీకు ఏం అర్థమవుతుంది, ప్రోటీన్ అంటే కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట. వాట్ ఈస్ ప్రోటీన్ ఫుడ్? సో ప్రోటీన్ ఫుడ్ అంటే ఏమి లేదండి, మనం రోజు తినే పప్పులు లైక్ కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, ఇవన్నీ కూడా ప్రోటీన్ కింద దే ఆర్ వెరీ మచ్ రిచ్ ఇన్ ప్రోటీన్. సో ఇవే కాకుండా చన్నా దాల్, నల్ల శనగలు అంటారు కదా అవి, తర్వాత రాజ్మా, సోయాబీన్, ఇలాంటివన్నీ కూడా ఈ గింజలకు సంబంధించినవన్నీ కూడా దే ఆర్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. సో ఇవి ఏంటి, వెజిటేరియన్స్ ఇవన్నీ కూడా బాగా తీసుకుంటారు. అదే నాన్ వెజిటేరియన్స్కి వస్తే లైక్ వాళ్ళు చికెన్, మటన్, లివర్, ఫిష్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ప్రోటీన్ ఫుడ్స్ అనమాట. సో మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అంటే యాజ్ ఐ సెడ్ మన వెయిట్ని బట్టి అంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనము తీసుకోవాలి. లైక్ 60 kgs ఉంటే మీరు 60 grams ప్రోటీన్ తీసుకోవాలి, 70 kgs ఉంటే 70 grams ఆర్ 50 kgs ఉంటే 50 grams ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ పాయింట్ ఏంటి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలండి. అదేంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్. సో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలామందికి తెలియకపోవచ్చు. మేబీ డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళకైతే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి బాగా అర్థమవుతుంది. సో ఇది చాలా సింపుల్ అండి. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఒక స్కోర్ అనమాట, ఫ్రమ్ 0 to 100. ఒక స్కేల్ మీద 0 నుంచి 100 వరకు ఒక స్కోర్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గ్లూకోజ్ పౌడర్ తీసుకున్నాం, గ్లూకాన్ డి తీసుకోండి. గ్లూకాన్ డి 1 teaspoon తీసుకొని తిన్న తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా వితిన్ మినిట్స్ అది మన బ్లడ్లో అబ్జర్బ్ అయిపోతుంది అనమాట. సో వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డైజెషన్ అది అలా తీసుకుంటానే అబ్జర్బ్ అయిపోతుంది. అందుకనే దాని స్కోర్ 100కి పెట్టారనమాట. అదే కొన్ని రీఫైన్డ్ ఫుడ్స్ లైక్ వైట్ రైస్, బాగా పాలిష్ చేసిన రైస్ కానీ, మైదా కానీ, పాస్తా, నూడిల్స్, జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్స్, తర్వాత స్వీట్స్, షుగర్స్, పేస్ట్రీస్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా ఈ 100 స్కోర్కి చాలా దగ్గరలో ఉంటాయి. లైక్ 70 to 100 మధ్యలో ఉంటాయి. దట్ మీన్స్ అవి ఏంటంటే అవి మనం తినంగానే ఎక్కువ టైం అక్కర్లేదండి డైజెస్ట్ అవ్వడానికి. ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్డ్ కాబట్టి ఇమ్మీడియట్గా డైజెస్ట్ అయిపోయి ఇమ్మీడియట్గా బ్లడ్లో గ్లూకోజ్ అనేది పెరిగిపోతుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే గ్లూకోజ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఇన్సులిన్ కూడా పెరుగుతుంది, ఎందుకు, కంట్రోల్ చేయడానికి.
సో వీటినే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు. సో మన డైట్లో ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో పీసీఓడితో సఫర్ అవుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, షుగర్ మానేయాలి, అండ్ స్వీట్స్ మానేయాలి, జంక్ ఫుడ్ మానేయాలి, అండ్ వైట్ రైస్ అనేది కంప్లీట్గా మానేయాలి అని చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి, వైట్ రైస్ అనేది యూ షుడ్ స్టాప్ ఇట్ కంప్లీట్లీ. ఓకే, అండ్ కమింగ్ టు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్. అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే 50 కంటే తక్కువ స్కోర్ ఉండేటివి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్. అవి ముఖ్యంగా ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఆల్సో ది కంటైన్ లాట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ లైక్ బి వైటమిన్స్ పుష్కలంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మిల్లెట్స్ అంటే ఏంటి? కొర్రలు, సామలు, ఊదలు, ఇవన్నీ కూడా మిల్లెట్స్ అన్నమాట. అండ్ రాగులు, జొన్నలు, సజ్జలు, ఇవన్నీ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నవి తీసుకోండి. ఎందుకంటే మిల్లెట్స్ని ఎక్కువగా పాలిష్ చేయరనమాట. వాటిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, అండ్ ఆల్సో మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. సో ఇలాంటివి రోజు మన డైట్లో అనేటివి తీసుకోవాలన్నమాట. మనము ఈ రాగులు, సజ్జలు ఎలా తినాలి అనుకోవచ్చు, బట్ స్టిల్ మనకు రకరకాల రెసిపీస్ అయితే యూట్యూబ్లో ఉంటాయండి. యూ కెన్ సెర్చ్ ఇన్ యూట్యూబ్ లైక్ ఈ రెసిపీస్ రకరకాలుగా తయారు చేసుకోవచ్చు, మన టేస్ట్కి అనుగుణంగా తయారు చేసుకోవచ్చు. సో ఎవ్రీడే గో ఫర్ బ్రౌన్ రైస్ ఆర్ అదర్ మిల్లెట్స్. అండ్ రీసెంట్గా ఏంటంటే క్వినోవా రైస్ అని కూడా వచ్చిందండి. అది కూడా చాలా రిచ్ ఇన్ ప్రోటీన్, అండ్ దాంట్లో కూడా మంచి ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఫోకస్ ఆన్ సచ్ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. అండ్ వెజిటబుల్స్లో కూడా ఎక్కువ ఫైబర్ ఉంటుంది, అండ్ దానివల్లనే అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. మనం తినే ఆహారంలో వెజిటబుల్స్ని ఎవ్రీ డే లైక్ వెజిటబుల్స్ సలాడ్ లాగా ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, అండ్ ముఖ్యంగా పొటాటోస్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే దాంట్లో ఎక్కువగా స్టార్చ్ ఉంటుంది. కాబట్టి వెయిట్ పుటాన్ అవడానికి అది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి మనం పొటాటోస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మిగతావి ఏ కర్రీ అంటే ఏ వెజిటబుల్ అయినా తీసుకోవచ్చండి. లైక్ క్యారెట్స్ కానీ, బీట్రూట్ కానీ, బ్రాకోలీ, లెట్యూస్, రకరకాలు ఉన్నాయి కదా, వంకాయ, బీరకాయ, ఇలాంటివన్నీ కూడా మనము పుష్కలంగా యాడ్ చేసుకోవచ్చు మన డైలీ డైట్లో. ఓకే, అండ్ కమింగ్ టు ఫ్యాట్కి వస్తే, ఫ్యాట్ ఏంటంటే ఎవ్రీడే మనము రకరకాల ఆయిల్స్ యూస్ చేస్తుంటామండి. కొంతమంది సన్ఫ్లవర్ అంటారు, కొంతమంది సఫోలా అంటారు, కెనోలా, రైస్ బ్రాన్, ఆ బ్రాన్, ఈ బ్రాన్ అని వాడుతూ ఉంటాము. బట్ నా సజెషన్ ఏంటంటే ఏ ఆయిల్ యూస్ చేసినా కూడా 25 to 30 గ్రామ్స్కి మించకుండా యూస్ చేయండి. అంటే 25 to 30 అంటే లైక్ 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే యూస్ చేయండి. అండ్ మీకు ఆలివ్ ఆయిల్ కానీ లేకుంటే కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ ఇలాంటివి దొరికితే మాత్రం ఖచ్చితంగా అంటే మీరు అఫోర్డ్ చేసుకోగలిగితే ఆలివ్ ఆయిల్ వాడితే కూడా మంచిది. బట్ దట్టు అది కూడా మనం 25 to 30 గ్రామ్స్ ఫ్యాట్ మాత్రమే యూస్ చేయాలన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ఫ్రూట్స్ అయితే కూడా అన్ని రకాల ఫ్రూట్స్ లైక్ వాటర్ రిచ్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ మాత్రం తీసుకోండి. లైక్ ఏంటి? వాటర్ మిలన్, మస్క్ మిలన్, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, బత్తాయిలు, కమలా పండ్లు, జామకాయ, యాపిల్, ఇలాంటివన్నీ కూడా మంచిగా తీసుకోవచ్చండి. అండ్ బెర్రీస్ అంటారు కదా, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, చెర్రీస్, పీచెస్, అండ్ ఇలాంటివి కూడా మంచిగా తీసుకోవచ్చు. బికాస్ దీస్ కంటైన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్స్ అనమాట. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్స్. బికాస్ పీసీఓడితో సఫర్ అవుతున్న వాళ్ళు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఈ ఫ్రూట్స్ అనేటివి మంచిగా తీసుకుంటే, దట్టు వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే చాలా వరకు మనము ఈ పీసీఓడి సిమ్టమ్స్ని మనము అరికట్టచ్చు. బట్ బనానా, సీతాఫల్, సపోటా, వీటిలంతా కూడా ఎక్కువ షుగర్ ఉంటుందన్నమాట. మ్యాంగో, ఈ 4 రకాల ఫ్రూట్స్ మాత్రము మీరు తగ్గించాలన్నమాట. వాటిలో ఎక్కువ షుగర్ ఉంటుంది. అండ్ ఫ్రూట్సే కదా అని అవి ఎక్కువ తింటే ఏమవుతుందంటే మనకు లైక్ అగైన్ దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్, మళ్ళీ గ్లూకోజ్ ఫ్యాట్గా మారడం, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఫ్రూట్స్లో నేను చెప్పిన వాటర్ రిచ్ ఫ్రూట్స్ మాత్రం తీసుకోండి. అండ్ కమింగ్ టు ది డైట్ ప్లాన్, నేను చాలా రీసెర్చ్ చేసి ఈ డైట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేశానండి, ఎక్స్క్లూజివ్లీ ఫార్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్తో సఫర్ అవుతున్న అమ్మాయిలకి. సో
ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ డైట్ అనేది మీరు ఒక పనిష్మెంట్ లాగా చూడకండి. ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే మనమందరూ లైక్ ఎవరికి జబ్బులు లేని వాళ్ళు కూడా ఇదే డైట్ అనేది ఫాలో కావాలి. దిస్ ఈజ్ ది హెల్తీ డైట్ యాక్చువల్‌గా చెప్పాలంటే. బట్ అది మనము పక్కన పెట్టేసి అన్‌హెల్తీ డైట్‌ని తీసుకుంటూ దాంట్లో ఏదో మనకు సంతోషం వచ్చేసి, ఫ్రీడమ్ వచ్చినట్టు అండ్ ఎంజాయ్ చేస్తూ తింటాం. అది అవర్ హ్యూమన్ సైకాలజీ అనమాట. మంచిదాన్ని ఎక్కువగా మనము తీసుకోము. ఏదైతే చెడ్డగా ఉంటుందో దానికి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి, సో దానివల్లనే మనం ఎక్కువగా జంక్ ఫుడ్ కానీ, షుగర్స్ కానీ, స్వీట్స్ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటామండి. సో మై సజెషన్ ఏంటంటే, ట్రీట్ దిస్ డైట్ ప్లాన్ యాజ్ ఏ హెల్తీ డైట్ ప్లాన్. సంతోషంగా ఫాలో చేయండి. స్వీట్ క్రేవింగ్స్ ఏదైనా వస్తే మనం ఫ్రూట్స్ తింటే వెంటనే స్వీట్ క్రేవింగ్ అనేది పోతుంది. ఆటోమేటిక్గా అది హెల్తీను ఉంటుంది అండ్ ఆల్సో న్యూట్రియంట్స్ ఉంటాయి, మనకు క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో డైట్ ప్లాన్ ఎప్పుడు కూడా మీరు సీరియస్గా దాన్ని ఒక పనిష్మెంట్ లాగా ట్రీట్ చేయకండి. మీకు పీసీఓడి సిమ్టమ్స్ తగ్గాలంటే, నేచురల్గా పోవాలంటే, మీరు మళ్ళీ ఆరోగ్యంగా అందరిలాగా చలాకీగా ఉండాలంటే మాత్రం ఇలాంటి డైట్ అనేది ఫాలో చేయాలి. బట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మేరకు మెడిసిన్స్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఎవరైనా ఇన్సులిన్కి, గ్లూకోజ్ కంట్రోల్కి మెట్ఫార్మిన్ అనేది తీసుకుంటూ ఉంటే మాత్రము యూ ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ వెదర్ ఈ డైట్ ప్లాన్ ఫాలో చేయొచ్చు అని కూడా అడగండి. ఓకే. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ స్ట్రెస్ అనేది పెట్టుకోకూడదండి అండ్ తొందరగా నిద్రపోవాలి. లైక్ 10-10:30కి నిద్రపోవాలి. ఎర్లీ మార్నింగ్ లేయాలి, లైక్ 6:30కి లేయాలన్నమాట. లేచిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏదైనా హెర్బల్ టీ తాగండి. లైక్ గ్రీన్ టీ కానీ, లెమన్ టీ కానీ, ఏదైనా టీ అనేది విత్ సమ్ హనీ వేసుకొని తాగండి. షుగర్ అయితే వేసుకోకండి. ఇన్ కేస్ మీ గ్రీన్ టీ కానీ హెర్బల్ టీ ఏది లేదనుకోండి, ముందు రోజు నైట్ కొన్ని మెంతులు నానబెట్టిన తర్వాత పొద్దున్నే ఆ మెంతులు వాటర్ స్ట్రెయిన్ చేసి అది తీసుకోండి. బికాస్ మెంతులు యాక్చువల్గా మన గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తుంది. సో వారంలో ఎవ్రీడే కూడా తీసుకోవచ్చు, లేకుంటే ఆల్టర్నేట్ డేస్ అయినా తీసుకోండి. రిమైనింగ్ డేస్ గ్రీన్ టీ, లెమన్ టీ అలా తీసుకోండి. అండ్ కొద్ది రోజులు వెజిటబుల్ జ్యూస్ అనేది కూడా తాగొచ్చు. వెజిటబుల్ జ్యూస్ అనేది చాలా సింపుల్ అండి. లైక్ మనకు కావాల్సిన సొరకాయ, కుకుంబర్ అంటే కీరకాయ, కొన్ని గుప్పెడు పుదీనా, లెమన్, జింజర్. సో దీంతో మీరు వెజిటబుల్ జ్యూస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అండ్ నాది ఒక సజెషన్ ఏమిటంటే, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఇట్ ఈస్ బెటర్ టు బై ఏ జ్యూసర్ అండి. ఎందుకంటే ఆ జ్యూసర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము అని బాధపడకుండా దాన్ని కొని పెట్టుకుంటే మనము డైలీ రకరకాల వెజిటబుల్స్తో జ్యూసులు చేసుకోవచ్చండి. లైక్ క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, బాటిల్ గార్డ్ లైక్ సొరకాయ జ్యూస్, రకరకాలు చేసుకోవచ్చండి. అండ్ వెజిటబుల్స్లో ఉన్నన్ని వైటమిన్స్, మినరల్స్ ఇంకా దేంట్లోనూ ఉండవు. అండ్ వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఫైటోఈస్ట్రోజన్స్ కానీ, ఇవన్నీ కూడా మన బాడీని చాలా బాగా మార్చేస్తుంది అండ్ మన బాడీలో కూడా గ్లో అనేది వస్తుంది. సో ట్రై టు బై ఏ జ్యూసర్. ఓకే. అండ్ తర్వాత మార్నింగ్ మనము ఈ జ్యూస్ ఏదో ఒకటి తీసుకున్న తర్వాత ఆల్మండ్స్ ముందు రోజు నానబెట్టుకోండి. ఒక 10 ఆల్మండ్స్ అంటే బాదం గింజలు. పొద్దున్నే పొట్టు తీసేయండి. పొట్టు తీసేసి తినండి. ఎందుకంటే పొట్టులో మనకు మళ్ళీ ఫైటేట్ కంటెంట్ అనేది ఉంటుంది. ఆ ఫైటేట్స్ వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. అండ్ తర్వాత ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాత గో ఫర్ ఏ వాక్. ఫిజికల్ యాక్టివిటీ చెప్పాను కదా, అది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే 1 అవర్ చేయాలి. సో మీరు దాన్ని డివైడ్ చేసుకొని పొద్దున ఒక 30 మినిట్స్ అండ్ ఈవినింగ్ ఒక 30 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. మన బాడీలో ఇన్సులిన్ మంచిగా వర్క్ అవుతుంది అండ్ ఆల్సో గ్లూకోజ్ కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ ఒక 45 మినిట్స్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి స్నానం అంతా అయిన తర్వాత 9-9:30కి అంతా యూ గో ఫర్ ది బ్రేక్ఫాస్ట్ అంటేనే నేను అవి తినకూడదు, ఇవి తినకూడదు అని నేనేం చెప్పనండి. మనం అన్నీ తినచ్చు. లైక్ ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పొంగల్ ఏవైనా తినచ్చు. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే ఇడ్లీ, దోశ ఫర్మెంటెడ్ ఫుడ్స్. దాంట్లో ఎక్కువగా మనము పప్పు కూడా యాడ్ చేస్తాం, లైక్ మినపప్పు యాడ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రోటీన్ రిచ్ అండ్ ఆల్సో దాంట్లో ఎక్కువగా ప్రోబయాటిక్స్ కూడా ఉంటాయి. కాబట్టి డైలీ మనం ఏం తింటామో అది తినండి. బట్
క్వాంటిటీ అనేది తగ్గించండి. సపోజ్ మీరు డైలీ 4 ఇడ్లీస్ తీసుకుంటుంటే 2 ఇడ్లీ తినండి. డైలీ 3-4 దోసలు తింటుంటే పెద్దవి చిన్నవి 2 దోసలు తినండి, పెద్ద దోశ అయితే 1 తినండి. అండ్ వీటిలో ఎక్కువగా మనం పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ వాడతాం కాబట్టి వాడండి, పర్వాలేదు. బట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. అండ్ సాంబార్ అయితే ఇంకా బెటర్, ఎందుకంటే లిక్విడ్ అండ్ ఆల్సో వెజిటబుల్స్ ఉంటాయి అండ్ డైల్యూటెడ్గా ఉంటుంది కాబట్టి సాంబార్ మనం ఒక గిన్నె సాంబార్లో ఒక 2 ఇడ్లీ వేసుకొని తిన్నా కూడా చాలా ఫీలింగ్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఓట్స్ కూడా చాలా రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అనమాట. ఓట్స్ విత్ స్కిమ్డ్ మిల్క్ తీసుకోండి, ఫ్యాట్ కాకుండా స్కిమ్డ్ మిల్క్ తీసుకుంటే మంచిది. అండ్ డోంట్ యాడ్ షుగర్. అండ్ కమింగ్ టు ఉప్మా అయితే బ్రోకన్ వీట్, గోధుమ రవ్వ ఉప్మా తీసుకోండి. డోంట్ గో ఫర్ రిఫైన్డ్ ప్రోడక్ట్స్. ఏది కూడా వైట్ రైస్ మానేయండి, వైట్ రవ్వ ఉప్మా రవ్వ మానేసేయండి, గోధుమ రవ్వ తీసుకోండి. అండ్ యూ కెన్ ఆల్సో టేక్ రాగి జావా కూడా పొద్దున్నే తీసుకోవచ్చు అనమాట. బట్ డోంట్ యాడ్ షుగర్ ఇన్ ఇట్, లైట్గా ఉప్పు వేసుకోండి. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో మీకు ఆకలి అయితే ఏం తీసుకోవచ్చు, గ్రీన్ టీ అయినా తీసుకోండి, లేకుంటే కాఫీ, టీ తాగండి, పర్వాలేదు. కాకపోతే షుగర్ వేసుకోకుండా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అంటే స్టీవియా అని ఉంటుంది, స్టీవియా షుగర్ తీసుకోండి. ఒక 2 క్రాక్ జాక్ బిస్కెట్స్ అయినా తినండి. లేకుంటే టీ, కాఫీ అలాంటివి కాకపోతే ఒక ఫ్రూట్ తీసుకోండి, ఏదైనా ఫ్రూట్, నేను చెప్పిన ఫ్రూట్స్ ఏదైనా ఒకటి తీసుకోండి. ఫ్రూట్ కూడా లేదనుకోండి, సింపుల్గా మీరు ఏం తినచ్చు, పల్లీలు, వేయించిన పల్లీలు ఒకటి తీసుకోండి చాలు. సో అలా స్నాక్ అయిపోతుంది. తర్వాత మీరు లంచ్ టైంకి యాజ్ ఐ సెడ్ నార్మల్గా ఎలా తింటారో, లైక్ ఏమేమి తింటారో అవే తినండి. బట్ వైట్ రైస్ అనేది మానేయండి, కంప్లీట్గా మానేసేయండి. షిఫ్ట్ టు బ్రౌన్ రైస్ తీసుకోండి, లేకుంటే చపాతీ, రోటీ అవి తీసుకోండి. బట్ ఇంటేక్ అనేది తగ్గించండి. బ్రౌన్ రైస్ అంటే రైస్ అయితే జస్ట్ 1 కప్ తీసుకోండి. 1 కప్ అంటే మీరు పెద్దది కప్పు కూడా 1 కప్పు, చిన్నది కూడా 1 కప్, కాకపోతే 180 గ్రామ్స్ అనమాట. 180 గ్రామ్స్ రైస్ తీసుకుంటే చాలన్నమాట. సో 180 గ్రామ్స్ రైస్ ప్లస్ పప్పు తీసుకోవచ్చు, డైలీ పప్పు పెట్టుకోండి. వెజిటబుల్ సలాడ్ అయితే ఇంపార్టెంట్ అండి. వెజిటబుల్ సలాడ్ అంటే ఎవ్రీడే చేసుకోండి. మనము ప్లేట్ ఒక 9 ఇంచెస్ ప్లేట్ తీసుకోండి. 9 ఇంచెస్ ప్లేట్ని సగంగా మీరు ఊరికే డివైడ్ చేసి చూసి, హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి సలాడ్ అండ్ స్మాల్ బౌల్ షుడ్ బి రైస్ అండ్ ఇంకొక క్వార్టర్ వచ్చి లైక్ పప్పు ఏదైనా పెట్టుకోండి. బట్ ఎవ్రీడే ఒక స్మాల్ కప్ ఆఫ్ కర్డ్ అనేది తీసుకోండి. అలా లంచ్ని మీరు తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, మటన్, లివర్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఓన్లీ 3 ounces అంటే లైక్ 3 ounces అంటే ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ అనుకోండి, మన పామ్ సైజ్ చికెన్ బ్రెస్ట్ ఇంత ఉంటుంది కదా, ఇంత సైజ్ చికెన్ బ్రెస్ట్ అనేది తీసుకోండి. ఓకే, లైక్ 28 grams, లైక్ 50 grams ఆఫ్ చికెన్, మటన్ కావాలంటే తీసుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్. అండ్ ఎగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ కాబట్టి వారానికి మీరు 2 సార్లు ఎగ్స్ తీసుకోవచ్చు. ఎగ్ కర్రీ కూడా చేసుకోవచ్చు. బట్ ఎగ్ వైట్ అయితే కూడా రోజు కూడా తీసుకోవచ్చు అనమాట. ఎగ్ వైట్లో మనకు కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. సో అండ్ కమింగ్ టు ఈవినింగ్ స్నాక్ వస్తే, ఈవినింగ్ కూడా సేమ్ అండి. లైక్ మీకు నచ్చితే కాఫీ, టీ తాగండి. దాంతోపాటు ఏదైనా స్నాక్ అంటే లైక్ ఫ్రైడ్ కాకుండా పీనట్స్ కానీ లేకుంటే చిక్కీ కానీ అలాంటివి ఏదైనా తీసుకోండి. లేకుంటే అగైన్ 1 ఫ్రూట్ ఏదైనా తీసుకోండి. దట్టు వాటర్ రిచ్ సిట్రస్ ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోండి. అండ్ కమింగ్ టు డిన్నర్, యాజ్ యూజువల్ లంచ్లో ఎలా తింటారో మీరు డిన్నర్ కూడా అలాగే చేయండి. అండ్ తొందరగా అయితే పడుకోవడం నేర్చుకోండి. అండ్ మీరు ఇది ఫాలో చేయండి. అండ్ రొటీన్గా డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళండి, హార్మోన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్ట్రెస్ ఉండకూడదు. అండ్ కొంతమంది సోయాబీన్ తినచ్చా అని అడుగుతున్నారు. యా, తినచ్చండి సోయాబీన్, బట్ బీ కేర్ఫుల్. రోజు సోయాబీన్ తీసుకోకండి, ఎందుకంటే సోయాబీన్లో కొంచెం ఈస్ట్రోజెనిక్ యాక్టివిటీ ఉంటుంది. అది ఎవరైనా కన్సీవ్ చేసుకోవాలనే వాళ్ళు రోజు సోయాబీన్
తీసుకుంటే మనకు ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది కాబట్టి వారానికి 1-2 సార్లు అది స్మాల్ అమౌంట్స్లో తీసుకోండి సోయాబీన్. అండ్ అదర్ ప్రోడక్ట్స్ లైక్ సోయా మిల్క్, తోఫు ఇలాంటివి ఎక్కువగా యూస్ చేయకండి, ఎందుకంటే అవి జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ అయినా అయి ఉండొచ్చు కాబట్టి డోంట్ టేక్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్. గో ఫర్ ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోండి. సో ఇదండి యూనో పీసీఓడి వాళ్ళు ఫాలో చేయాల్సిన డైట్ ప్లాన్. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా నేను ఆన్సర్ అయితే ఇస్తాను. బాయ్, టేక్ కేర్.